యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. నీ నమ్మిక ఎవరి యందు? నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. కీర్తనలు 37:5 ఈ విధంగా సెలవిస్తుంది. మనం దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరిని నమ్మి మోసపోయి ఉంటాం. నిజమే కదండి? నమ్మిన ప్రాణ స్నేహితులే మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా నిజమే కదండి? ఉద్యోగం నిమిత్తం ఎవరికో ఒకరికి లంచం ఇచ్చి మోసపోయి ఉంటాం. పనిచేసే చోట ఎవరో ఒక వ్యక్తిని నమ్మి దారుణంగా నష్టపోయి ఉంటాం. ఇవి కూడా నిజాలే కదండి, అబద్ధాలైతే కాదు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఎదురవుతూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నమ్మిన కన్నబిడ్డలే పోషించలేక వృద్ధాశ్రమంలో పడవేసి లేదా ఇంటి నుండి గెంటి వేసే ఉంటారు. ఆర్థికంగా ఆదుకుంటాం అని చెప్పిన వారే మొహం చాటేసి ఉంటారు. మనం ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడ అప్పు అడుగుతామో అని మన ఆప్తులే మనల్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. రోగిష్టి మనసుతో జీవించలేను అని ఎంతో ప్రేమిస్తున్న భార్య, భర్త, తల్లిదండ్రులు, కన్నబిడ్డలు మనల్ని వెలివేసి ఉండవచ్చు. మనలో ఏదో ఒక తప్పులు ఉన్నాయని మనవారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. ఇలా ఎవరో ఒకరితో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఒక మనిషిని నమ్మిన మనం మోసపోయి ఉండొచ్చు. కారణం ఏమిటి? ఎందుకు ఇలా మనం మోసపోతున్నాం? చూద్దాం రండి. కారణం ఏంటంటే, నన్ను నమ్ము, మనుషులను కాదు, పరిస్థితులను కాదు అని దేవుడు చెప్తుంటే మనం మాత్రం దేవుణ్ణి కాకుండా మనుషులకు మాత్రమే నమ్ముతూ ఉంటాం. యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మాటను వినలేదు. ద్వితీయోపదేశకాండం 9:23. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనలు 118:8-9 చెప్తుంది. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు అంట. సామెతలు 28:26 చెప్తుంది. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొని పడదువు అని ఇర్మియా 48:7 చెప్తుంది. నన్ను నమ్ము, నా మహిమగల కార్యములను చూస్తావు. అసాధ్యమైన వాటిని నీ కోసం సాధ్యం చేస్తాను. నేను నీకు ఆశ్రయముగా ఉంటాను. నన్ను నమ్ముకుంటే నిశ్చయముగా నీ ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించి నిన్ను తప్పిస్తాను అని దేవుడే చెప్తుంటే మనం మాత్రం మనుషులను నమ్ముకుంటున్నాం. వారిపైనే అనేక విషయాల గురించి ఆధారపడుతున్నాము, వారినే ఆశ్రయిస్తున్నాం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా 17:7. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. 2వ దినవృత్తాంతములు 20:20. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు 9:23 కూడా. కాబట్టి ఇక మీదట ఆయన మన కష్టంలో, బాధలో, ఇబ్బందుల్లో, నిరీక్షణ లేని వేళల్లో, బ్రతుకుపై ఆశలు అడుగంటి ఉన్నప్పటికీ కూడా ప్రతి సమయమందు దేవుని నమ్ముకుందాం. ఆయన మనుషుల వలె తన ముఖమును చాటు చేయడు. మనం తనని ఆశ్రయించినప్పుడు మొహం త్రిప్పుకొని మనం ఎవరో తెలియనట్లుగా వెళ్ళిపోడు, కానీ మనకి ఆశ్రయంగా ఉంటాడు, కేడెముగా ఉంటాడు. కాబట్టి ఇటు ఆశ్రయమును నిర్లక్ష్యపరిచి నిందల పాలు, అవమానాల పాలు కాకుండా ఎన్నటికీ మారని, మార్పు చెందని ఆశ్రయదుర్గమైన దేవుణ్ణే ఆశ్రయించుదామా? మనుషుల్ని నమ్మి మోసపోయే కంటే దేవుని నమ్మి మన అవసరతలు, అక్కరలు తీర్చే దేవుని నమ్మి ఆయన మీదే మన నమ్మిక ఉంచి ఎప్పటికీ కదలని వారిగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.